హలో కోడ్ రేంజర్స్, చెప్పాను కదా పార్ట్ 2లో పైథాన్ గురించి ఇంకా వివరంగా చెప్తానని చెప్పి. కమింగ్ విత్ ద 3 థింగ్స్ ఆఫ్ ఎ పైథాన్. ఫస్ట్ వన్, వాట్ ఈస్ ఎ పైథాన్? పైథాన్ అనేది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇట్ ఈస్ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇట్ కంటైన్స్ స్క్రిప్టింగ్ ప్లస్ మోర్ ఎవర్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్. ఇక్కడ నీకు స్క్రిప్టింగ్ పర్ఫామ్ చేస్తుంది అండ్ మోర్ ఎవర్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కూడా పర్ఫామ్ చేయొచ్చు. అండ్ యాజ్ యూ గోయింగ్ విత్ ద ఫీచర్స్, పైథాన్కి సింటాక్స్ సింపుల్గా ఉంటుంది. అండ్ యూ హ్యావింగ్ ద రోబోస్ట్ వర్సటాలిటీ అండ్ డైనమిక్ టైపింగ్. వీటిలన్నిటికంటే మెయిన్గా నీకు పైథాన్ అనేది ఎందుకు క్లిక్ అయిందంటే, ఇట్ ఈస్ హ్యావింగ్ ద మల్టీ ప్రోగ్రామింగ్ పారాడిజం. అంటే ఇక్కడ ఏంటి, ఫంక్షనల్గా ఉపయోగపడుతుంది, ప్రొసీజరల్గా ఉపయోగపడుతుంది అండ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్గా ఉపయోగపడుతుంది. అండ్ యాజ్ యూ గోయింగ్ ద యూజ్ ఆఫ్ ఎ పైథాన్, ఇట్ సపోజ్ మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మోర్ ఎవర్ వెబ్ డెవలప్మెంట్, డేటా అనలిటిక్స్, వాట్ నాట్. If you're going with IoT or some other things, or if you want to go for a DevOps side, ఎందులోకి వెళ్ళినా కూడా నీకు పైథాన్ అనేది ఉపయోగపడుతుంది. అండ్ నేను 3 థింగ్స్ కాదండి చెప్తా అన్నది, లాస్ట్ వీడియోలో 4 థింగ్స్ చెప్తాను. 4th వన్ మీరు వీడియో కనుక చూసినట్లయితే కామెంట్ బాక్స్లో పెట్టండి, నేను 4th ఏం మిస్ చేశాను. అండ్ ఒకవేళ వీడియో కనుక చూడకపోతే ఫస్ట్ ఏదైతే వీడియో చేశానో ఒకసారి అది చూడండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ యూర్ సపోర్ట్. ప్లీజ్ ఫాలో కోడ్ రేంజర్స్. థ్యాంక్ యూ.